శ్రీకాకుళం దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగ ప్రభుత్వం గుర్తించడం జిల్లా ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే శంకర్ విలేకరులతో శనివారం మాట్లాడారు. సామాన్య భక్తులు సైతం స్వామివారి దర్శనానికి సులువుగా దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. గతంలో సుమారు 5 కిలోమీటర్ల నరకదారిలో వెళ్లి స్వామివారిని దర్శించుకునేందుకు అవస్థలు పడేవారని ప్రస్తుతం 500 మీటర్లు నడిస్తే చాలు దర్శనం అయ్యేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందులో పెడతాం, బుర్రకథ లాంటివి. దాంతో పాటుగా మధ్యాహ్నం మళ్ళీ నైట్ 2 సార్లు లేజర్ షో ఉంటది. రాత్రి 10 గంటలకి ఫైర్ క్రాకర్ షో ఉంటది. హెలికాప్టర్ రైడ్ కంటిన్యూస్ ఉంటది. మళ్ళీ 4th కూడా హెలికాప్టర్ రైడ్ ఉంటది. అలాగే భక్తులకి విశేష దర్శనాలన్నీ కల్పించడానికి అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాం. దీనికి ఇక్కడ కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రపతి అచ్చెన్నాయుడు గారు, అలాగే కలెక్టర్ గారు అన్ని పర్యవేక్షించారు. అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి. ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఆలయ సిబ్బంది అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో తప్పకుండా భక్తులందరికీ వీలైనంత తొందరగా దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేస్తూ అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఈ పార్కింగ్ దగ్గర నుండి వాళ్ళకి తాగునీటి వసతి కానీ, అలాగే అన్నదాన కార్యక్రమాలు, అలాగే టాయిలెట్స్ అవన్నీ ఏర్పాటు చేసి లోపల కూడా ఫ్రీ లైన్ కి 2 క్యూ లైన్లు, 2 ర్యాంపులు లాగా వేసి అక్కడ కూడా ఏర్పాటు చేసాం. వీలైనంత దగ్గరగా భక్తులు తీసుకొచ్చి వీలైనంత తొందరగా దర్శనం చేయించి వాళ్ళకి అన్ని వసతులు ఇచ్చి పంపించడానికి మేము ప్లాన్ చేస్తాం. దీంట్లో భాగంగా 3 రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుపుతాం. మొదటి రోజు రేపు మార్నింగ్ 7 గంటలకు కట్టన్ రైజర్ సామూహిక సూర్య నమస్కారాలు ఉంటాయి. 9 గంటలకి టూరిజం హెలికాప్టర్ రైడింగ్ ప్రారంభోత్సవం ఉంటది. 10 గంటలకి జిల్లా స్థాయి గ్రామీణ క్రీడా పోటీలు, రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు జరుపుతాం. 2 గంటలకి డే అండ్ నైట్ నుండి శోభాయాత్ర ప్రారంభిస్తాం. శోభాయాత్ర అంటే జిల్లాలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను ఇనుమడింపు చేస్తాం. 5 గంటలకి ఆర్ట్స్ కాలేజీలో మనకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మధ్యలో 2 సార్లు లేజర్ షో వేస్తాం. అలాగే నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు ముగింపు. తర్వాత మధ్యాహ్నం 5 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు. రేపు 2వ తారీఖున హైపరాజీ జబర్దస్త్ టీం వాళ్ళు వస్తారు. ఎల్లుండి మంగ్లీ గారి టీం వస్తుంది.